హాయ్ ఫ్రెండ్స్, చూడండి ప్రాక్టీస్ ఇస్తుంది. హాకీ ఇచ్చారు పాపకి. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా చెప్తుందో. బ్యాట్ గురించి, అక్కడ పట్టుకుండే గ్రిప్ గురించి చూడండి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, పిల్లలకి చదువుతో పాటు ఆడుకోవడం కూడా ఉండాలి. తర్వాత అన్ని విధాలుగా ఉండాలి పిల్లలకి. అలాగైతేనే పిల్లలు యాక్టివ్గా ఉంటారు. ఒకటే ప్రెజర్గా చదువు, ఇంట్లోనే కూర్చో అని పిల్లలు పెట్టకూడదు. పిల్లల్ని స్వేచ్ఛగా, వాళ్ళు ప్రశాంతంగా ఏది ఇష్టమో అది చేయడానికి వాళ్ళకు పేరెంట్స్గా మనము సపోర్ట్ చేయాలి. ఇప్పుడున్న జనరేషన్లో అంతే. వాళ్ళను ఊకే సతాయిస్తూ చదువుకోండి, రాయండి అలాగా చేయకూడదు. వాళ్ళకి ఏది ఇష్టమో అది చేయటకు పేరెంట్స్గా నచ్చినట్లయితే